హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ ఈరోజైతే గోంగూర చికెన్ చేస్తున్నా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గోంగూర కాంబినేషన్లో ఏ కూర వండుకున్నా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. నేను చికెన్ని కడిగి మంచిగా ఒక జల్లి గిన్నెలు తీసుకొని నీళ్ళు పోయినాకనైతే ఇలా ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, కారం ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టించుకోవాలి. పట్టించి అయితే ఈ యొక్క 20 నిమిషాల దాకా పక్కకు పెట్టుకోవాలి. ఈ కారం, ఉప్పు, మసాలాలు మొత్తం మంచిగా పట్టుతాయి. కొంచెం అంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి కలిపి పక్కకు ఉంచుకుందాం. ఇది ఒక 15-20 నిమిషాలు కాగానే కడాయి పెట్టుకొని కూర వండుకుందాం. చూపిస్తుంది కూడా. ఇలా కడాయి పెట్టుకొని మనకు చికెన్కు కావలసినంత నూనె పోసుకోవాలి. నేనైతే చికెన్ నూనె పావుతోటి అయితే ఒక 3 పావుల దాకా పోసుకుంటున్నా. నూనె వేడెక్కాక ఆవాల్ని మాత్రం మంచిగా చిట్లని వేయాలి. పచ్చి పచ్చిగా ఉంటే చేదు కొడతాయి. కొంచెం పలిగినట్టు అయితే మంచిగా ఉంటుంది. చిట్టపట అని పలిగినాకనే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా మంచిగా వేగినాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ కలిపి వేసుకున్నా. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ రాని. ఇలా ఉల్లిగడ్డలు ఉడికినాయి కదా, ఇప్పుడు ముందే కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇది కూడా మంచిగా నూనె అంతా దీనికి పట్టనిచ్చేయాలి. కలుపుకున్నాం కదా, ఇది మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందే ఉడకబెట్టుకున్న ఈ గోంగూర కూడా చల్లగా అయింది. దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడు, ముదిరింది కాబట్టి ఇట్లనే వేస్తే ఆకులు ఉంటుంది, తినబుద్ధి కాదు. కొంచెం బరకగా పేస్ట్ చేస్తే బాగుంటుంది. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. ఇలా మంచిగా ఉడికిపోయింది కదా, నూనె కూడా మీదకి తేలుతుంది, మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం ముందే వేంపి పెట్టుకుంటాం కదా గోంగూర పేస్ట్ కోసం మసాలా అన్నీ కలిపి, ఆ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. దీంట్లో ఇలా అంతా ముక్కల గోంగూర పెట్టినాక కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఎందుకంటే గోంగూర చికెను కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. గట్టిగా ఉంటే మంచిగా అనిపించదు. ఆ పులుపు మంచిగా కారంగా టేస్ట్ మంచిగా ఉంటుంది. నూరుకున్న మసాలా గోంగూర కూడా అన్ని ముక్కలకు పట్టిందాక ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఇలా గోంగూర చికెన్ రెడీ. షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా చిక్కగా అయింది కదా, గ్రేవీ కూడా దగ్గరికి అయింది. మసాలాలు పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ సింగిల్గా వండుకునే దానికన్నా ఏదన్నా కూరగాయల కాంబినేషన్లో వండుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. షేర్ చేసి కామెంట్ చేయరు ప్లీజ్, సపోర్ట్ చేయరు నా ఛానల్కు. కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం అంతా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర, లవంగాలు, ఏలక్కాయలు, దాల్చిన చెక్క, మిరియాలు ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత గోంగూర నాకు పెద్ద ఆకులు ఉన్నాయి, చిన్నగా లేవు. లేత ఆకు అయితేనేమో ఎమ్మటే మగ్గిపోతుంది డైరెక్ట్గా వేసినా కానీ. అన్నీ నాది ఇక్కడ పెద్ద ఆకులు కొంచెం ముదిరినాయి కాబట్టి దీన్ని ఫస్ట్ సపరేట్గా ఉడకబెట్టుకుంటున్నా. ఇది కొంచెం ఉడికినాక చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఎందుకంటే ఇంత పెద్ద ఆకులు ముదిరినాయి, తినబుద్ధి కాదు. ఆకులు కనపడుతుంది, గ్రేవీ కూడా చిక్కగా రాదు. మంచిగా ఇది ఉడికిపోయింది అని మనం చికెన్లో ఇట్లనే డైరెక్ట్ వేస్తే మళ్ళీ ఆకులు తేలిపోతుంది కాబట్టి కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందామని ఇలా ఉడికిచ్చిన దీన్ని సపరేట్గా.